వరుస పర్యటనలు, సభలు, సమావేశాలు, కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. మిషన్ 15 లక్ష్యంగా ఈ ఎన్నికల్లో 15 స్థానాల్లో గెలిపే ధ్యేయంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తూ వారిని గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి అమలు చేస్తున్నామని, పార్లమెంటు ఎన్నికల్లోనూ గెలిపిస్తే ఇంకా ఎన్నో ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు తీసుకువస్తామని చెబుతున్నారు. 6 గ్యారంటీలతో పాటు రైతు రుణమాఫీ వంటి ఇతర హామీలను తప్పక నెరవేరుస్తామని బల్లగుద్ది చెబుతున్నారు. ఇలా నిత్యం సుడిగాలి పర్యటనలతో సీఎం రేవంత్ రెడ్డి తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు కూడా ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి బిజీ కానున్నారు. నేడు ఆసిఫాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఆసిఫాబాద్లోని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన జాతర బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇప్పటికే ఈ సభకు సంబంధించి స్థానిక నేతలు ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్యామ్ సిద్ధంగా ఉన్నారు. శ్యామ్, చెప్పండి. బ్రాహ్మణి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి రానున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆంధ్రం సుగుణకు మద్దతుగా జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్ పక్కన ఏర్పాటు చేసిన జనజాతర సభలో పాల్గొననున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి మధ్యాహ్నం 2:30 గంటలకు జిల్లా కేంద్రానికి సీఎం చేరుకొని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కతో పాటు ఆసిఫాబాద్ జిల్లా నాయకులు దగ్గరుండి ఏర్పాట్లను చూసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో జిల్లా కేంద్రానికి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల ముందు సీఎం హోదాలో జిల్లాకు వస్తున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఆసిఫాబాద్, సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు జన సమీకరణకు బస్సులు ఏర్పాటు చేశారు. సీఎం సభకు వచ్చే వారికి వాటర్ ప్యాకెట్లతో పాటు చల్ల ప్యాకెట్లను అందించేందుకు ఏర్పాట్లు చేశారు. పోలీసులు ఆసిఫాబాద్ పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. పోలీసులు ఇప్పటికే సభా ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ప్రత్యేక తనిఖీలు చేస్తున్నారు. బ్రాహ్మణి. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.